శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము కిష్కింధకాండ సుగ్రీవ సమాగమము 2వ భాగము. రామ, నీకు తెలియని విషయం కాదు. స్నేహం చేసేవాడికి ఒక ధర్మం ఉంది. ఏ విధంగా భర్త భార్యను పాణిని తన కుడి చేతిని బాగా రాసి పట్టుకుంటాడో అలా పాణితో కలిపి పట్టుకోవాలి. అందుచేత నీవు నాతో స్నేహాన్ని ఇచ్చగించిన వాడవైతే నా బాహువులు చాపుతున్నాను, నీ బాహువులను నా బాహువులతో కలుపు. పాణితో కలిపి అరచేతితో గట్టిగా రాసి పట్టుకుంటే దృఢతరమైన స్నేహం ఏర్పడిందని గుర్తు. అందుచేత అలా పట్టుకో అన్నాడు సుగ్రీవుడు. రాముడు సుగ్రీవుని చేతిలో చెయ్యి వేశాడు. వెంటనే హనుమ అప్పటి వరకు ఉన్న సన్యాసి రూపాన్ని వదిలి మరల కపిరూపాన్ని ధరించాడు. ధరించి గబగబా వెళ్ళి ఎండిపోయిన కొన్ని కట్టెలు తెచ్చి అక్కడ పెట్టాడు. కర్రతో కర్రను రాపాడించాడు. యజ్ఞం చేసే ముందు అరణీవంధనం అనే ఒక క్రియను చేస్తారు. దూది పెట్టి కర్ర మీద కర్ర పెట్టి మంత్రములను చెబుతూ కర్రలు రాపాడిస్తారు. అలా రాపాడిస్తే అందులోంచి అగ్ని పుడుతుంది. లౌకిక అగ్నితో యజ్ఞం చేయకూడదు. యజ్ఞక్రతువు ప్రారంభం చేయడం ఒక అందమైన ప్రక్రియ. ఇక్కడ ఆ విధంగా హనుమ అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేసి మీరిద్దరూ అగ్నిసాక్షిగా స్నేహం చెయ్యండి అని రామసుగ్రీవులకు చెప్పాడు. తదుపరి రాముడు సుగ్రీవుడు అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేసి ఇద్దరూ తమ చేతులు కలుపుకున్నారు. రాముడు అన్నాడు, సుగ్రీవ, ఇప్పుడు మన ఇద్దరం స్నేహం చేసుకున్నాం. ఇక నుంచి కష్టములు సుఖములు మన ఇద్దరివి, ఇద్దరి సుఖదుఖాలు ఇద్దరివి అన్నాడు. వీరిద్దరి మధ్య స్నేహం మర్యాదతో ధర్మాతిక్రమణము కాని స్నేహం. దీనికి దేవతల ఆశీస్సులు ఉంటాయి. అందుకే మహానుభావుడు యోగిపుంగవుడైన హనుమ అక్కడ ఉన్నాడు. దిక్కుమాలిన స్నేహాలకు ఇటువంటి ఆశీర్వచనాలు ఉండవు. అవి ఇద్దరినీ పతనం చేసి తీసుకుపోతాయి. రాముడు అలా అనగానే సుగ్రీవుడు వెళ్ళి ఇద్దరికీ స్నేహం కుదిరింది కాబట్టి సుగ్రీవుడు తనదైన శైలిలో పుష్పించిన ఒక పెద్ద సాల వృక్షపు కొమ్మనొక దానిని విరిచి తెచ్చి దాని రెమ్మలు తెంచి రాముని ఆ కొమ్మ మీద కూర్చుండమని చెప్పి తాను కూడా ఆ కొమ్మ మీద ఆసీనుడయ్యాడు. ఇద్దరూ ఆ కొమ్మ మీద కూర్చుని మాట్లాడుకోవడం ప్రారంభించారు. వీరిని అలా చూసిన హనుమ లక్ష్మణుడు నిలబడిపోయాడే అని భావించాడు. లక్ష్మణుడు రామచంద్రమూర్తి బాహు అని హనుమకు తెలుసు. అందుకని వెళ్ళి ఒక గంధపు చెట్టు కొమ్మను నరిగి తెచ్చి లక్ష్మణుని దానిపై కూర్చోమని చెప్పాడు. లక్ష్మణుడు కూడా కూర్చున్నాడు. తర్వాత సుగ్రీవుడు రామునితో, రామా, నన్ను నా అన్నయ్యన వాలి రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. నా భార్యను తన భార్యగా అనిపిస్తున్నాడు. దిక్కులేని వాడినై ఈ వాలి అరణ్యంలో ఈ కొండ మీద జీవితాన్ని గడుపుతున్నాను. ఇది నా కష్టం అన్నాడు. అప్పుడు రాముడు, నేను వాలిని చంపుతాను. స్నేహితుడు మిత్రుడు అన్న పదానికి అర్థం ఉపకారమే. ఉపకారమును మాత్రమే చేసేవాడిని స్నేహితుడు అని పిలవాడి. స్నేహితుడు అన్నవాడికి అపకారం చేయడం తెలియదు. నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి నీకు ఉపకారం చేయాలి. నువ్వు బ్రతికొండగా నీ భార్యను తన భార్యగా అనిపిస్తున్న వాలి ధర్మం తప్పాడు. ఇంతకన్నా పెద్ద దోషం ప్రపంచంలో మరొకటి లేదు. అందుకని అతను చంపబడడానికి అర్హుడు. నేనెవరిని నిష్కారణంగా చంపను. మనం అగ్నిసాక్షిగా స్నేహాన్ని ఏర్పరచుకున్నాం కాబట్టి నీ కోసం వాలిని చంపేస్తాను అన్నాడు. ఈ మాటను విన్న సుగ్రీవుని ఆనందానికి అంతులేదు. ఇంతవరకు వాలి పేరు చెప్తే అంతా హడలిపోయేవారే. అప్పటి వరకు వాలిని ఓడించినవాడు ఈ పృథ్వీ మండలంలో ఒక్కడు కూడా లేడు. ఎవరినైనా వాలే ఓడించాడు. పట్టరాని ఆనందంతో సుగ్రీవుడు రామచంద్రమూర్తిని కౌగిలించుకున్నాడు. రాముడు సుగ్రీవుడు ఒకరి అరచేతిలో ఒకరి చేతులు వేసుకుని సంతోషంగా మాట్లాడుకుంటున్న సందర్భంలో ముగ్గురికి వారి వారి ఎడమ కళ్ళు అదిరాయి. పద్మముల వంటి కన్నులున్న సీతమ్మ ఎడమ కన్ను అదిరింది. స్త్రీకి ఎడమ కన్ను అదిరితే శుభం. బంగారం లాంటి పచ్చటి ఎడమ కన్ను వాలిది. అటువంటి వాలికి ఎడమ కన్ను అదిరింది. పురుషునికి ఎడమ కన్ను అదిరితే ప్రమాదం. సుగ్రీవుడు రామునితో స్నేహం చేస్తున్నాడు కాబట్టి వాలి తల తెగిపడుతుంది. రావణాసురుని నేత్రములు ఎర్రగా ఉంటాయి. రావణుడు ఎప్పుడూ రజోగుణ ప్రకోపంతో ఉంటాడు. రావణునికి ఎడమ కన్ను అదిరింది అనగా రామసుగ్రీవుల మైత్రి చేత ఒకరు సంతోషింపబోతున్నారు, ఇద్దరు పడిపోబోతున్నారు. పడిపోయిన ఇద్దరి చేత వీరిద్దరూ సుఖాన్ని పొందబోతున్నారు. తరువాత రాముడు, సుగ్రీవ, నేను నా భార్య సీతతోనూ తమ్ముడైన లక్ష్మణునితోనూ కలిసి అరణ్యవాసానికి వచ్చాను. నా భార్యను ఒక రాక్షసుడు అపహరించాడు. ఆ చర్యను అడ్డుకున్న జటాయు కూడా సంహరింపబడ్డాడు అన్నాడు. అంత సుగ్రీవుడు, రామా, నువ్వేమీ బెంగపెట్టుకోకు. కనబడకుండా పోయిన వేదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చినట్లు నీకు నేను సీతమ్మని తీసుకొచ్చి ఇస్తాను. పాతాళ లోకానికి తీసుకువెళ్ళి దాచని, స్వర్గలోకానికి తీసుకువెళ్ళి దాచని సీతమ్మను వెతికి తెచ్చి నీకు అప్పగిస్తాను అన్నాడు. ఇప్పుడు రాముడికి కావాల్సింది సీతమ్మను తేవడం కాదు, రాముడు తెచ్చుకోగలడు. ముందుగా సీతమ్మ ఎక్కడ ఉందో ఆయనకి తెలియాలి. ఇది తెలిస్తే చాలు, మిగిలిన కార్యం రాముడు చేసుకోగలడు. వాలిని చంపగలిగిన వానికి రావణుని చంపడం ఒక లెక్క. ఇంత విశాల పృథివీ మండలంలో రామలక్ష్మణులు ఎంతకాలం వెతుకుతారు? అందుకే కొండలను, చెట్లను, పుట్లను ఎక్కి వెతకగల సామర్థ్యం గల వానర బలం సుగ్రీవునికి రావాలి. అందుకే కబంధుడు రాముని సుగ్రీవునితో స్నేహం చేయమని
సలహా ఇచ్చాడు. వాలిని సంహరిస్తానని రాముడు అన్నప్పుడు సుగ్రీవుడు ఏడవలేదు. సీతమ్మని తెచ్చిస్తానని సుగ్రీవుడు అన్నప్పుడు రాముడు దుఃఖించాడు. దీనిని మనం గమనించాలి. ఎందుకంటే రాముడి ప్రాణస్థానం భార్య దగ్గర ఉంది. ఇది ధార్మికుడైన పురుషునికి ఉండవలసిన లక్షణం. ఆమెను తెచ్చే వరకు ఆమె మరో చోట బాధపడుతూ ఉంటుంది కదా అని బాధపడి ఏడ్చినవాడు ధార్మికుడు. ఆ విషయంలో రాముడికి సుగ్రీవుడికి తారతమ్యం ఉంది. ఎప్పుడూ రాముని పక్క సీతమ్మే ఉంటుంది, కానీ సుగ్రీవుని పక్క అప్పుడప్పుడు తార కూడా ఉంటుంది. రామసుగ్రీవుల మధ్య స్నేహం ధర్మబద్ధమైన ప్రవర్తనలో ఒక్క కాంత మాత్రమే తెలిసి ఉన్నవాడు రామచంద్రమూర్తి. తన తండ్రి దశరథ మహారాజుకి ఎందరో భార్యలున్నారు. రాముడు కూడా అలా చేసుకుంటానంటే కాదనరు. అయినా రాముడు అలా చేసుకోలేదు. విశ్వామిత్రుడు రాముడిని తనతో తీసుకువెళ్ళేటప్పుడు భార్య అంటే ఏమిటో, దాంపత్యం అంటే ఏమిటో, భర్త అంటే ఏమిటో, అహల్య అంటే ఏమిటో, గౌతముడు అంటే ఏమిటో, గంగ అంటే ఏమిటో, పార్వతి అంటే ఏమిటో వివరించి చెప్పాడు. ఈ విషయాలు రాముని మనసుకు ఎక్కాయి. ఆయన ఏకపత్నీవ్రతుడయ్యాడు. రాముని ఏకపత్నీవ్రతుని చేసిన వాడు విశ్వామిత్రుడు. అందుకనే మన సమాజం అన్నిటికన్నా గురువును గొప్పవానిగా చేసింది. అందుకే గురువును గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నది తప్ప బతకలేక బడిపంతులు అన్న మాట ఈ సమాజం వాడలేదు. ఆ మాట ఎప్పుడు సమాజంలో వచ్చిందో ఆనాడు నైతిక భ్రష్టత్వం సమాజానికి ప్రారంభమైంది. అన్నిటికన్నా ఉన్నతమైన స్థితిని మొట్టమొదటిగా గురువుకే ఇచ్చారు. ఈ మాటలు విన్న రామచంద్రమూర్తి ఘోరంగా విలిపించాడు. అప్పుడు సుగ్రీవుడు, రామ, శోకించకు. ఇంతకు పూర్వం ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది, అది చెప్తాను వినవలసింది అన్నాడు. రామ, నేను ఒకనాడు నా 4 మంత్రులతో ఈ పర్వత శిఖరం మీద కూర్చుని ఉన్నాను. అప్పుడు ఆడత్రాచుపాము ఎలా మెలికలు తిరిగిపోతుందో అలా మెలుగులు తిరిగిపోతున్న పచ్చటి పట్టు వస్త్రములు కట్టుకున్న ఒక కాంతను దశకంఠుడైన రాక్షసుడు అపహరించి తీసుకుని వెళ్ళిపోవడం మేము చూసాము. అలా వెళ్ళిపోతుండగా ఆ తల్లి తన చీర కొంగు కొంత భాగాన్ని చింపి అందులో తన ఆభరణములను కొన్నింటిని మూటకట్టి పైనుంచి క్రిందికి జారవిడిచింది. బహుశా ఆ స్త్రీ సీతమ్మ అయి ఉండవచ్చునని నేను అనుకుంటున్నాను. వెళ్ళి ఆ ఆభరణములు పట్టుకొస్తాను. ఒకవేళ అవి సీతమ్మ ఆభరణాలేమో చూడవలసింది అన్నాడు. సుగ్రీవుడు వెళ్ళి ఆ మూట తెచ్చి అక్కడ పెట్టాడు. వాటిని చూడగానే రామునికి కళ్ళ నిండా నీళ్లు చిప్పిల్లిపోయాయి. ఒక్కసారిగా శోకం తన్నుకు వచ్చేసింది. అంత శోకం కలిగేసరికి రామచంద్రమూర్తి హా సీత, హా సీత అని ఏడుస్తూ మూర్చపోయి నేల మీద పడిపోయాడు. తర్వాత మూర్ఛ నుంచి తెప్పరిల్లి, లక్ష్మణ, ఈ ఆభరణాలను ఒకసారి చూడు, ఎలా క్రింద పడ్డవి అలా ఉన్నాయి. అవి విరిగిపోయి ముక్కలవలేదు. సీత వీటిని పైనుండి విడిచిపెట్టినప్పుడు అవి పచ్చగడ్డి మీద పడిన మాట వాస్తవం. వీటిని పరిశీలించవలసిందని లక్ష్మణునికి చెప్పాడు. రాముడు చెప్పిన మాట లక్ష్మణుడు విన్నాడు. విని, అన్నయ్య, ఈ కేయూరాలు భుజములకు పెట్టుకునే నగలు వదినవో కావో నాకు తెలియదు. ఈ కుండలాలు వదిన పెట్టుకుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ నూపురాలు మాత్రం వదినవే. నేను ప్రతిరోజు వదిన పాదాలకు నమస్కారం పెట్టేవాడిని. అప్పుడు వదిన పాదాలకు ఈ నూపురాలను చూసేవాడిని అన్నాడు. దీన్ని బట్టి లక్ష్మణుడు సీతమ్మని ఎంత ఉపాసన చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు వదిన పాదములు తప్ప అలా చూసి మాట్లాడినా తన కన్ను చూడడం ధర్మం కనుక చూడబడిన వదిన ప్రత్యంగములలో ఏ విషయమూ లక్ష్మణమూర్తికి లోపధారణలో లేదు. ఉన్నదేది ఒక్క పాదములు. ఆ పాదములను ప్రయత్నపూర్వకంగా లక్ష్మణుడు చూశాడు. నేను ప్రతిరోజు సీతమ్మ పాదాలకు నమస్కారం చేసేవాడిని కనుక ఆ పాదాలు నాకు తెలుసు అన్నాడు. అంతగా సీతమ్మ పాదములు పట్టి అర్చన చేసిన మహాభక్తుడు లక్ష్మణుడు. ఆనాడు ఈయనకు లక్ష్మణుడని వశిష్ఠుల వారు పేరు పెట్టారు. లక్ష్మణుడు అనగా లక్ష్మి కలిగినవాడు. నిరంతరం భగవత్ కైంకర్యము ఆయన లక్ష్మి. అందుకే సీతమ్మ తల్లిని అంతగా ఉపాసన చేసిన మహానుభావుడు లక్ష్మణుడు. ఈ విషయాన్ని చెప్పిన తర్వాత రామచంద్రమూర్తి విశేషమైన దుఃఖం వచ్చి బాధపడుతుంటే ఆ బాధను చూసిన సుగ్రీవుడు అంటాడు, రామా, నీవు అలా ఏడవకూడదు. నీలా నేను కూడా కష్టపడుతున్నాను. నీలాగే నా భార్య అపహరించబడింది. నీకు చెప్పగలిగినంత సమర్థత ఉన్నవాడిని కాను, కానీ ఒక్కసారి జ్ఞాపకం చేద్దామని స్నేహ లక్షణంతో చెప్పాను. నీ దుఃఖాన్ని ఉపశమింప చేసుకో, నా ఎందున్న స్నేహాన్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు. రాముడు వెంటనే స్వస్థతను పొందాడు. ఉత్తమమైన మిత్రుడు ఎటువంటి మాట చెప్పాలో అటువంటి మాట చెప్పావయ్యా సుగ్రీవ. నాకు ఒక్క విషయం చెప్పు. సీతను అపహరించిన రాక్షసుడు ఎక్కడ ఉంటాడు? సీతను అపహరించిన రాక్షసుడు ఎక్కడ ఉంటాడో నాకు చెప్పవలసింది. వెంటనే వెళ్ళి ఆ రాక్షస సంహారం చేస్తానన్నాడు. ఇక్కడే మనం ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. సుగ్రీవుడు అన్నాడు, నీకు సత్యం చెబుతున్నాను, నా మాట నమ్ము. నీ భార్యను తీసుకొచ్చే పూచీ నాది, కానీ నీ భార్యను అపహరించిన రాక్షసుని పేరు నాకు తెలియదు. వాడెవరో నాకు తెలియదు. వాని కులం నాకు తెలియదు. వాడు ఎక్కడుంటాడో నాకు తెలియదు. వాడి గురించి నాకు ఏ వివరములు తెలియవు అన్నాడు. నిజానికి ఇది పచ్చి అబద్ధం. వాలి రావణాసురునితో అగ్నిసాక్షిగా స్నేహబంధం చేసుకోవడం సుగ్రీవునికి తెలుసు. రావణుని జీవితం అంతా సుగ్రీవునికి తెలుసు. ఆకాశ మార్గంలో స్త్రీని బలవంతంగా
వెడుతున్నవాడు రావణాసురుడని సుగ్రీవుడు గుర్తుపట్టాడు. తాను గుర్తుపట్టిన రావణుడు ఎక్కడ ఉంటాడో, ఎక్కడ పరిపాలిస్తాడో, ఏమి చేస్తూ ఉంటాడో, ఎటువంటి బుద్ధి ఉన్నవాడో, ఆయన చరిత్ర ఏమిటో అన్నీ సుగ్రీవునికి తెలుసు. తెలిసి ఉండి కూడా సుగ్రీవుడు చెప్పలేదు. అయితే కొద్దిసేపటి క్రితమే కదా అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి రామునితో మిత్రత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇలా చెప్పకపోవడం సుగ్రీవుని నమ్మక ద్రోహం కాదా? ఇక్కడే ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.